టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్గా ప్రాచుర్యంలో ఉన్న ఈ పరీక్షను బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు టీచర్ ఉద్యోగానికి అర్హత పొందేందుకు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ అవ్వాలంటే టెట్ తప్పనిసరి. టెట్ ఎగ్జామ్ పై పూర్తి సమాచారం లర్నింగ్ టైంలో చూద్దాం. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఒక హోదాని మనకి తెచ్చిపెడుతుంది. చాలామంది చాలా ప్రశాంతంగా చేసుకునేందుకు ఉన్నటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాల్లో ఒకటిగా ఈ ఉపాధ్యాయ వృత్తిని భావిస్తారు. అయితే డిఎల్ఈడి, బీఈడి ఈ కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత మనం ఉపాధ్యాయ వృత్తిలోకి చేరాలి అనుకుంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేదాన్ని మనం పరిశీలిద్దాం. ఎలిమెంటరీ స్కూల్ టీచర్లుగా, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటీలుగా మనం వెళ్ళాలన్నా, లేదా బీఈడి పూర్తి చేసుకుని హై స్కూల్ టీచర్లుగా వెళ్ళాలన్నా కూడా తప్పనిసరిగా ఇద్దరూ కూడా టెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎగ్జాము కంపల్సరీగా ఈ టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే ప్రభుత్వం నిర్వహించేటువంటి డిఎస్సిలో మనం పరీక్ష రాసేందుకు అర్హత వస్తుంది. ఈ టెట్ యొక్క స్వరూప స్వభావాలు ఏంటనేది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఈ టెట్ ఎగ్జాము 2.5 గంటల కాల వ్యవధి ఉంటుంది. హై స్కూల్ టీచర్లకి విడిగాను, అంటే స్కూల్ అసిస్టెంట్లకు విడిగాను, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటీలకు విడిగాను 2 ఎగ్జామ్స్ విడిగా ఉంటాయి. అంటే మనం సెకండరీ గ్రేడ్ టీచర్గా వెళ్ళాలి అనుకుంటే దానికి అనుగుణమైనగా మనం టెట్ అప్లై చేయాల్సి ఉంటుంది, ఆ విభాగానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్జిటీగా వెళ్ళాలి అనుకుంటే దానికి ఆ పరీక్షకి సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు చేయాలి అంటే బీఈడి చేసినటువంటి అభ్యర్థులు హై స్కూల్ టీచర్లకిను ఎలిమెంటరీ టీచర్లకి రెండింటికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెండుటికి కూడా వేరువేరుగా టెట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇది ప్రాథమికమైనటువంటి అంశం. ఇక పరీక్ష విషయానికి వస్తే టెట్ 150 మార్కులకి 2.5 గంటల కాల వ్యవధిలో ఉంటుంది పరీక్ష. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటీలకి మొత్తం వాళ్ళకి మెథడాలజీ ప్రత్యేకంగా ఉండదు. అన్ని సబ్జెక్టులకి అంటే తెలుగు, ఇంగ్లీషు, అలానే మ్యాథమెటిక్స్, సోషలు, సైన్స్ అంటే మనకి ఈవీఎస్ అంటాం, వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని కలిసే ఉంటాయి. ఈ 3 అంశాలు కలిసి ఒక సబ్జెక్టు. వీటన్నిటిలోనూ వీళ్ళు తప్పనిసరిగా ప్రవేశం పొంది ఉండాలి సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఎందుకంటే వాళ్ళు ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి అన్ని సబ్జెక్టులు బోధించేటువంటి నైపుణ్యం వాళ్ళకి వచ్చి ఉండాలన్నమాట. అందుకని ఈ టెట్ ఎగ్జామ్లో వాళ్ళకి 5 అంశాల నుంచి కూడా 30 మార్కులకి వాళ్ళకి పరీక్షకి ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. దానిలోంచి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా వాళ్ళకి పెడగాజీ, బోధన విధానం, బోధనా పద్ధతులు, వాటి మీద ప్రత్యేకంగా ఒక 30 మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. ఇలా 5 సబ్జెక్టులు ప్లస్ పెడగాజీ, వీటిల్లో వాళ్ళు మొత్తం 150 మార్కులకి ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. వీటికి క్వాలిఫై అయితే కనుక టెట్ వాళ్ళకి క్వాలిఫికేషన్ అంటే ఉపాధ్యాయ వృత్తి లేదా ఉపాధ్యాయ ఉద్యోగంలోకి వాళ్ళు ప్రవేశించేందుకు మినిమం క్వాలిఫైయింగ్ వాళ్ళకి వస్తుందన్నమాట, అర్హత వస్తుంది. ఈ టెట్లో క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు వాళ్ళు డిఎస్సి పరీక్షకి అప్లై చేసుకోవచ్చు. ఇది సెకండరీ గ్రేడ్ టీచర్స్కి. స్కూల్ అసిస్టెంట్ల విషయానికి వస్తే మార్కుల విషయము, సమయం ఇద్దరికి కామన్గానే ఉంటుంది. 2.5 గంటలో 150 మార్కులు కామన్గానే ఉంటుంది. అయితే ఈ సెకండరీ గ్రేడ్ టీచర్లకు వచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం అన్ని సబ్జెక్టులు వాళ్ళు పరీక్ష రాస్తే స్కూల్ అసిస్టెంట్లు మాత్రం వాళ్ళు ఎంచుకున్నటువంటి మెథడాలజీలు, అంటే వాళ్ళు బీఈడీలో ఏ మెథడాలజీలు అయితే 2 సబ్జెక్టులు వాళ్ళు చదువుతారో వాటిల్లోంచి వాళ్ళకి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. అవి కాకుండా అంటే వాళ్ళు ఏ మెథడాలజీ వాళ్ళైనా సరే తెలుగు, ఇంగ్లీషు, పెడగాజీ 30 90 మార్కులకి కామన్గా ఉంటుంది స్కూల్ అసిస్టెంట్లకి. ఇక మిగతా 60 మార్కులకి ఏంటంటే వాళ్ళు బీఈడీలో ఏ మెథడాలజీ అయితే చదువుతారో దానిలో వాళ్ళకి పరీక్షలు ఉంటాయి అన్నమాట. అలా అంటే తెలుగులో 30, ఇంగ్లీష్లో 30, పెడగాజీలో 30, 90 మార్కులు. 60 మార్కులకి వాళ్ళు ఎంచుకున్నటువంటి బీఈడీలో సబ్జెక్ట్ మెథడాలజీ 150 మార్కులకి, మొత్తం 90, 60, 150 మార్కులకి వాళ్ళకి పరీక్ష ఉంటుంది.
ఇలా 6 సబ్జెక్టులకి 6 విడివిడిగా వాళ్ళ మెథడాలజీలకు అనుగుణంగా ఉంటుంది. ఇలా ఇది కూడా మల్టిపుల్ చాయిస్, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి కానీ స్కూల్ అసిస్టెంట్లకు కానీ రెండు కూడా వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే ఉంటాయి. 150 మార్కులకి 2.5 గంటలు. ఇక దీనిలో క్వాలిఫైయింగ్ మార్క్ ఎలా నిర్ణయించారు అంటే కనుక వీళ్ళు క్యాస్ట్ వైజ్గా ప్రభుత్వము వాళ్ళకి కొంత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ని నిర్ణయించడం జరిగింది. ఓసీలు అయితే కనుక 90 మార్కులు రావాలి, బీసీలు అయితే 75 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీలు అయితే కనుక 60 మార్కులతో వాళ్ళు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ సాధించినట్లు అవుతుంది. ఇది టెట్కు సంబంధించినటువంటి సమాచారం. ఈ టెట్లో వాళ్ళు పెట్టినటువంటి ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ కనుక వాళ్ళు పొందినట్లయితే డిఎస్సి రాయటానికి వాళ్ళకి అర్హత వస్తుంది. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఆర్ కమిటీ. దీని ద్వారా మనం ఉపాధ్యాయ వృత్తిలోకి టీచర్గా ప్రవేశించడానికి మనకి అధికారం వస్తుంది. డిఎస్సిని ప్రభుత్వం వాళ్ళ ఒక నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు మనకి విడుదల చేస్తారా, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి అన్నీ కూడా ప్రభుత్వం ఈ మండల విద్యాశాఖ అధికారులు డిఈఓల ద్వారా సేకరించుకొని వాళ్ళకి ఏ సబ్జెక్టులో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, సెకండరీ గ్రేడ్ ఉన్నాయి, అలానే స్కూల్ అసిస్టెంట్లోనూ ఉన్నాయి, అలానే స్కూల్ అసిస్టెంట్లో కూడా ఏ సబ్జెక్టులకు ఎన్ని ఉన్నాయి అనేది ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ ప్రభుత్వం డిఎస్సి ద్వారా మనకి ఆ నోటిఫికేషన్లో ప్రకటిస్తుంది. మన ఖాళీలను బట్టి, అలానే రోస్టర్ విధానాన్ని బట్టి, అలానే మనకి జిల్లాలను బట్టి మనం వాటిని అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ చదువుకున్నాం, దానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలా కమ్యూనిటీ వైజ్లో అయితే రిజర్వేషన్ ఎట్లా ఉన్నది, ఇవన్నీ చూసుకుని మనం ఆ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మనం ఉద్యోగానికి అప్లై చేసుకుంటాం. ఈ డిఎస్సి కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. దీనిలో కూడా ఇక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్లకి కామన్ సబ్జెక్ట్ పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్తో పాటు వాళ్ళు ఎంచుకున్నటువంటి మెథడాలజీ బీఈడీలో ఏదైతే ఉంటుందో దానిలో వాళ్ళకి ప్రధానంగా పరీక్ష ఉంటుంది. ఈ మెథడాలజీలో కూడా కంటెంటు, పెడగాజీ 2 రకాలుగా ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ మెథడాలజీ మీద కొన్ని ప్రశ్నలు, జనరల్ కంటెంటు మ్యాథమెటిక్స్ మీద అంటే 6 నుంచి 10వ క్లాస్ వరకు ఇలా ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి. ఇలా ఎవరి సబ్జెక్ట్ని వాళ్ళు పూర్తి చేసుకున్నట్లయితే ఆ సబ్జెక్టు టీచర్లుగా వాళ్ళు అధికారం పొంది ఆ ఉద్యోగానికి ఎంపిక అవుతారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జనరల్గా డిఎస్సి అంటే మనం ఎలిమెంటరీ స్కూల్ అయితే 1 నుంచి 8 దాకా, అలానే హై స్కూల్ అయితే కనుక 9, 10 తరగతులు అనేటువంటి భావనలో మనం ఉంటాం. కాకపోతే పబ్లిక్ పరీక్షలు ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సీలు ఇవన్నీ పరిశీలించినట్లయితే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నల స్థాయి కొంచెం కష్టంగా, అంటే ఎస్జిటీలు అయితే కనుక 10వ క్లాస్ దాకాను, స్కూల్ అసిస్టెంట్లు అయితే ఇంటర్మీడియట్, ఒక్కొక్కసారి కొన్ని బిట్లు డిగ్రీ స్థాయిలో కూడా వెళ్తున్నాయి. కాబట్టి ఈ డిఎస్సి టెట్ రాసేటువంటి అభ్యర్థులు ఏంటంటే వాళ్ళకి నిర్ణయించుకున్నటువంటి తరగతులే కాకుండా కొంచెం దానికి మించినటువంటి స్థాయిలో సబ్జెక్ట్ను కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు, ఎందుకంటే విద్యార్థులకి పాఠం చెప్పాలి అంటే మనకి ఆ తరగతి సంబంధించినటువంటి నాలెడ్జితో పాటు ఎక్కువ నాలెడ్జి ఉన్నప్పుడే మనం ఆ తరగతికి బోధించగలుగుతాం. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొంచెం స్టాండర్డ్ ఎక్కువగా ఉన్నటువంటి క్వశ్చన్లే వాళ్ళు అడగటం జరుగుతుంది. కాబట్టి ఎస్జిటి వాళ్ళు 8వ క్లాస్ వరకు అయినప్పటికీ కూడా వాళ్ళు 10th స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వాలి. అలానే స్కూల్ అసిస్టెంట్లు 10th అయినా సరే వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళు ఈ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రకంగా కనుక వాళ్ళు సాధన చేసినట్లయితే డిఎస్సి ద్వారా వాళ్ళు ఆ ఉద్యోగాన్ని, టీచర్ ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రభుత్వం ఎంతమంది అప్లై చేశారు, వచ్చినటువంటి మార్కులన్నీ, వీటన్ని మీద కట్ ఆఫ్ మార్క్ నిర్ణయించడం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ మార్క్ కన్నా కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి కౌన్సిలింగ్లో పిలుస్తారు. అలానే జిల్లాలు, ప్రాతిపదికలు, వీటన్నిటి ఆధారంగా ఉపాధ్యాయ వృత్తిలోకి మనం చక్కగా ప్రవేశించవచ్చు. ఇది ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ వృత్తికి మనకు ఉన్నటువంటి అవకాశం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మనం డిఎస్సి పొందలేకపోయాం, అప్పుడు ఏమిటి మనకు పరిస్థితి? మనం ఆల్రెడీ డిఎల్ఈడినో బీఈడినో పూర్తి చేసుకుని ఉంటాం. మరి ఏదైనా కారణం వల్ల డిఈడి రాకపోతుంది, డిఎస్సి రాకపోతుంది. అలాంటప్పుడు మనకు ఉద్యోగం రానట్టేనా అంటే బాధపడాల్సినటువంటి అవసరం లేదు మనకి. ఎందుకంటే డిఎస్సితో మనం గవర్నమెంట్ స్కూల్స్లో ఉద్యోగం రాకపోయినప్పటికీ కూడా ఏదైనా కారణం వల్ల మనకి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేక పాఠశాలలు మనకు ఉన్నాయి. నవోదయ పాఠశాలలు ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి,
అలానే కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి, అలానే రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి యాజమాన్య విధానాల్లో ప్రభుత్వమే నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలు చాలా మనకి ఉన్నాయి. ఇవి సాధారణంగా చాలామందికి ఈ విషయంలో అవగాహన ఉండక డిఎస్సి రాశామండి, మేము క్వాలిఫై అవ్వలేకపోయాం, మాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేకపోయింది అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు. అటువంటి బెంగేం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా కారణం వల్ల డిఎస్సిలో సెలెక్ట్ అవ్వకపోయినా సరే చాలా అవకాశాలు టీచర్ పోస్టులకు ఉన్నాయి. ఇందా చెప్పుకున్నట్లు ఈ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఆర్మీ స్కూల్స్, ఇట్లా రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలలు, వీటన్నిటిలో కూడా మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు టీచింగ్లో. అయితే వీటికి సపరేట్గా, దానికి సపరేట్గా రెసిడెన్షియల్ స్కూల్ సపరేట్గా, కేంద్రీయ విద్యాలయాలకు సపరేట్ నోటిఫికేషన్లు వస్తాయి. ఇవి డిఎస్సిలో కలిసి ఉండవు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా పేపర్లు కానీ, న్యూస్ పేపర్లు కానీ, ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లకి మనం అప్లై చేసుకోవచ్చు. అయితే డిఎస్సికి కొంచెం భిన్నంగా వీటి పరీక్షలు ఉంటాయి. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్కి, నవోదయకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకటిగా ఉండదు, దానికి విడివిడిగా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ వేరుగా ఉన్నప్పటికీ కంటెంట్ లెవెల్స్, డిఫికల్టీ లెవెల్ మాత్రం డిఎస్సికి అయితే ఎలా ఉంటుందో దాదాపుగా పాఠశాలలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో అదే రకంగా ఉంటుంది. ఆ రకంగా కూడా మనం గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టేట్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి టీచర్ పోస్టులకైతేనేమో టెట్ మనం ఎలా అయితే క్వాలిఫై అవ్వాలో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీటెట్ అనేటువంటి ఒక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి నిర్వహిస్తుంది. ఈ సీటెట్ ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయితే కేంద్రీయ విద్యాలయాలు, ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి పాఠశాలల్లో ఉద్యోగాన్ని పొందాలి అంటే సీటెట్లో ఎలిజిబిలిటీ కంపల్సరీగా ఉండవలసిందే. ఎందుకంటే అటు ఈవెన్ కాంట్రాక్ట్ పోస్టులు అయినా సరే, అంటే కేంద్రీయ విద్యాలయాల్లో వాటిల్లో ఒక్కొక్కసారి పూర్తి స్థాయిలో కాకుండా టెంపరీ పోస్టులు 1 year బేస్కి కాంట్రాక్ట్ పోస్టులు తీసుకుంటారు. వాటిల్లో మనం చేరాలన్నా కూడా సీటెట్ ఎలిజిబిలిటీ కంపల్సరీ ఉండాలి, వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టెట్ ఏమో స్టేట్ లెవెల్ మనకి స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, సీటెట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సీటెట్లో కూడా మనం ఎలిజిబిలిటీ సంపాదించినట్లయితే మనం హాయిగా ఈ ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో, వాటిలో గవర్నమెంట్ స్కూల్స్లో, సెంట్రల్ గవర్నమెంట్లోనూ మనం టీచర్ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ఇది టీచర్ ఎడ్యుకేషన్లో మనకు ఉన్నటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు. ఏదైనా కారణం వల్ల మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించలేకపోయాం, దిగులు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకనంటే ఇవాళ రోజున ప్రైవేటు విద్యా వ్యవస్థ కూడా బాగా వ్యాప్తిలో ఉంది. ఎంతో ఆకర్షణీయంగా ప్రభుత్వ ఉద్యోగంతో సమానమైనటువంటి జీతాలు దాదాపుగా ప్రైవేటు వ్యవస్థలు కూడా ఇస్తున్నాయి మనకి. కాకపోతే చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆంగ్ల భాషలో నైపుణ్యం ఉండాలి, విద్యార్థుల్ని ఆకట్టుకునేటువంటి నేర్పు ఉండాలి. వీటన్నిటితో పాటు ఉపాధ్యాయుడికి కావాల్సింది శాంత స్వభావం కూడా. ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ప్రైవేటు మేనేజ్మెంట్స్ నిర్వహించేటువంటి యాజమాన్యాలు వాళ్ళు పరిశీలించి చక్కటి జీతం, దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగంతో దాదాపు సమానమైనటువంటి జీతాన్ని అవన్నీ కూడా ఇస్తున్నాయి ప్రైవేట్ మేనేజ్మెంట్లు. అట్లాగా మనం వాటి ద్వారా కూడా మనం ఈ టీచర్ అంటే మనం బీఈడి, డిఎల్ఈడి పూర్తి చేసిన తర్వాత ఆ రకంగాను ప్రైవేటు వ్యవస్థలో కూడా మన ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకొని చక్కగా జీవితంలో స్థిరపడేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ ట్యూషన్ సెంటర్స్ ఇవాళ రోజున ఎన్ని రకాలైనటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థలు, ప్రైవేటు వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ట్యూషన్ సెంటర్స్ కూడా తరగనటువంటి ఆదరణ ఉంది ఇవాళ రోజున. కాబట్టి ఈ డిఎల్ఈడి, బీఈడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు డిఎస్సి, అలానే గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్నటువంటి స్కూల్స్, వీటన్నిటిలోనూ ఉద్యోగాలు చూసుకుని ప్రైవేట్ మేనేజ్మెంట్ చూసుకుని కాని పక్షంలో చివరి దశగా సొంతంగా ట్యూషన్ సెంటర్స్ను నిర్వహించుకునేందుకు కూడా ఒక చక్కటి అవకాశం ఉంది. ఇవాళ రోజున ట్యూషన్ సెంటర్స్ ద్వారా నిర్వహించి కూడా జీవితంలో చక్కగా స్థిరపడినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒక మంచి ఆదాయ మార్గంగా ఉంటుంది. కాకపోతే వీటన్నిటికీ కూడా మనం బోధన అనుభవం తప్పనిసరి. అందుకని కంపల్సరీగా ట్యూషన్ సెంటర్ ప్రైవేట్గా రన్ చేయాలన్నా కూడా మనం డిఎల్ఈడి లేదా బీఈడి పూర్తి చేసి ఉండాలి. ఈ రకంగా మనం ఉపాధ్యాయ రంగంలో ఒక చక్కటి అవకాశాలు డిఎస్సి ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ అవకాశాలు, ప్రైవేట్ అవకాశాలని
మనం పొందుకోవచ్చు. బీఈడీతోనే మన కెరీర్ ఆగిపోతుందా, స్కూల్తోనే ఆగిపోతుందా అంటే కాకుండా బీఈడీ తర్వాత ఎంఈడీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక చేసినట్లయితే బీఈడీ కళాశాలల్లో లెక్చరర్లుగా జాయిన్ అవ్వచ్చు. అంటే బీఈడీ తర్వాత మనం అన్ని యూనివర్సిటీలకి సపరేట్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎంఈడీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషను. దాన్ని అప్లై చేసుకుంటే ఆ కోర్సు అది 1 year కోర్సు. ఆ ఎంఈడీ కనుక పూర్తి చేసినట్లయితే బీఈడీ కాలేజీల్లో లెక్చరర్లుగా అవకాశం ఉంది. యూనివర్సిటీస్లో ఇప్పుడు దాదాపు అన్ని యూనివర్సిటీల్లోనూ సెంట్రల్ యూనివర్సిటీలతో సహా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కంపల్సరీగా ఉండాలని ఇటీవల ఒక రూలింగ్ కూడా ఇచ్చింది. దాంతోనే లాస్ట్ ఇయర్ మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా పెట్టారు. అక్కడ కూడా రిక్రూట్మెంట్స్ జరిగినాయి. అలా ఎంఈడీ క్వాలిఫికేషన్, బీఈడీ నుంచి ఎంఈడీ క్వాలిఫికేషన్ కనుక మనం సాధించినట్లయితే ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్షిప్ కానీ అలానే రీసెర్చ్ చేసుకొని కానీ ఎంఈడీ నుంచి మనం పిహెచ్డీ ఇన్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. తద్వారా రీసెర్చ్షిప్ని, ఫెలోషిప్ని కూడా మనం అందుకొని ఆ రకంగా కూడా మనం ప్రొఫెసర్ జాబ్లకి, యూనివర్సిటీ పోస్టులకి మనం వెళ్ళేందుకు మన కెరీర్ని, అంటే బీఈడీతోనే మనం కెరీర్ని ఆపుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఒక కారణం వల్ల మనం ప్రభుత్వోద్యోగం బీఈడీ స్థాయిలో పొందలేకపోయినట్లయితే దాన్ని మనం ఎంఈడీ, ఆ తర్వాత అక్కడి నుంచి పిహెచ్డీ ఇన్ ఎడ్యుకేషను, ఇలా కనుక మనం మన విద్యా స్థాయిల్ని పెంచుకున్నట్లు వెళ్ళినట్లయితే యూనివర్సిటీ దాకా కూడా, టీచర్ ట్రైనింగ్ నుంచి మనం యూనివర్సిటీ ప్రొఫెసర్షిప్ దాకా కూడా మనం మన కెరీర్ని డెవలప్ చేసుకుని ఆ ఉద్యోగాల్లో స్థిరపడేందుకు ఒక చక్కటి అవకాశం ఉంది. ఇక్కడ మరొక అవకాశం ఏంటంటే టీచర్ ట్రైనింగ్ ద్వారా గవర్నమెంట్లో ఉద్యోగం సాధించి డిఎస్సి ద్వారా స్థిరపడినటువంటి వాళ్ళు ప్రమోషన్లో ఎస్సీఆర్టీలో కూడా డైరెక్టరేట్ స్థాయికి ఎదగగలిగినటువంటి ఒక అవకాశం మనకి ఈ డిఎస్సి ద్వారా కలుగుతుంది. మనం ఎవరు ఊహించినటువంటి ఒక మంచి ప్రమోషన్ అన్నమాట. అది డిఈఓలు గాను, ఎంఈఓలు గాను ప్రమోషన్స్ వస్తాయి. ఈ రకంగా ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్తో ప్రారంభం చేసి అటు ప్రభుత్వ వ్యవస్థలో కనుక అయినట్లయితే ఆర్జేడీ ద్వారా, జాయింట్ డైరెక్టర్ ద్వారా ఆ స్థాయి వరకు వెళ్ళొచ్చు. ప్రైవేట్లో కనుక అంటే మనం ఎంఈడీ ఇలా తీసుకున్నట్లయితే యూనివర్సిటీ రంగంలోకి మనం మన ప్రొఫెసర్షిప్ దాకా మనం ఆ రకంగా కెరీర్ని డెవలప్ చేసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో కనుక అయితే కార్పొరేట్ సంస్థల్లో ఒక ఉత్తమ స్థాయిలో డీన్ పోస్ట్ దాకా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఇలా స్కూల్ స్థాయిలో, యూనివర్సిటీ స్థాయిలో, కార్పొరేట్ వ్యవస్థలో 3 చోట్ల కూడా ఈ టీచర్ ట్రైనింగ్ ద్వారా మంచి జీతం, ఆకర్షణీయమైనటువంటి జీతం, హోదా, గౌరవ మర్యాదలతో ఒక మంచి కెరీర్ని మనం డెవలప్ చేసుకుని 2 అంశాలు ఉంటాయి ఈ కెరీర్ని మనం ఎంచుకోవటంలో. ఒకటి, అందరూ కోరుకునేదే జీతం. ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్ చేసినా సరే మనం జీతం కావాల్సిందే. దాంతోపాటు సమాజంలో గౌరవ మర్యాదలు, మనం చక్కగా పాఠం చెప్పేటువంటి ఆత్మసంతృప్తి ఈ ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ప్రత్యేకమైనటువంటివి. అవి మనం ఈ కోర్సుల ద్వారా మనం సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.